చౌదరి అను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ గౌరవ అధ్యక్షురాలిగా సరస్వతీదేవి జన్మదినమైన వసంత పంచమి రోజున ప్రమాణ స్వీకారం చేయించున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా నిపక్షపాతంగా సేవానిరతితో సంస్థ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లటకు కృషి చేస్తానని ప్రమాణం చేయించున్నాను. వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే ఒంగోలు ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే దావచర్ల జనార్దన్ రావు గారికి, భారత్ పార్లమెంట్లో ప్రకాశం జిల్లా ప్రజల గొంతుకను వినిపించే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి, నియోజకవర్గంలో ప్రజల మధ్య కలిసి తిరుగుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ నియోజకవర్గ ఓటర్లే కుటుంబ సభ్యులుగా భావిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడుతున్న మన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి, మరో ముఖ్య అతిథి గిద్దలూరు ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముత్తుముళ్ళ అశోక్ రెడ్డి గారికి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు గారికి, దామచర్ల సత్యనారాయణ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, వేదిక పైన పెద్దలకు, అధికారులకు, గ్రంథాలయ సిబ్బందికి, వేదిక ముందున్న ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ముప్పవరపు వీరయ్య చౌదరి గారి అభిమానులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నాకు బాధ్యతలు ఇవ్వడం నా జీవితంలో ఎంతో మరుపురాని రోజుగా భావిస్తున్నాను. ఈ బాధ్యత నాపై ఉంచిన రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే 70 సంవత్సరాలు వయసు పైబడిన రోజుకు 18 గంటల పైగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దుర్భిక్ష పాలనలో రాష్ట్ర అంధకారంలో ఉన్నప్పుడు కుల వివక్షతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నేనున్నాను అంటూ ఒక తెలుగు తేజం ధైర్యంతో యువగళం పాదయాత్ర ద్వారా యువతలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపిన యువనేత నారా లోకేష్ బాబు గారికి, నా భర్త ముప్పవరపు వీరయ్య చౌదరి గారి హత్యతో శోక సముద్రంలో ఉన్న మా కుటుంబానికి అండగా నిలబడి మమ్మల్ని ముందుకు నడిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరయ్య చౌదరి గారు బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధిగా చురుకైన పాత్ర పోషిస్తూ చీరాల మరియు సంతనూతలపాడు నియోజకవర్గాల గెలుపునకు కృషి చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ముప్పవరపు వీరయ్య చౌదరి గారిని కొందరు అత్యంత పాశవికంగా హత్య గావించారు. హత్య రాజకీయాలు చేస్తున్న ఇటువంటి వారిని సామాజికంగా వెలివేయలేకపోయినా కనీసం రాజకీయంగానైనా వెలివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులందరూ ప్రజలు సహకరిస్తారని కోరుకుంటున్నాను. నన్ను ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించడానికి సహకరించిన ప్రజానిధులందరికీ మరియు మా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రంథాలయాలు సమాజానికి విజ్ఞాన భాండాగారాలు మాత్రమే కాదు, మంచి పౌరులను తయారు చేసే విద్యాలయాలు కూడా. మంచి పుస్తకం చేతిలో పట్టుకున్న పిల్లవాడు రేపు మంచి పౌరుడిగా, మంచి నాయకుడిగా ఎదుగుతాడనే నమ్మకంతో
ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను. పుస్తక పఠనం మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్య భాగంగా కావాలనే దిశలో గ్రంథాలయ సిబ్బందితో కలిసి గ్రంథాలయాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనలకు, నూతన భవన నిర్మాణాలకి పాఠకుల ప్రయోజనమే లక్ష్యంగా మా ప్రయాణం సాగుతుందని తెలియచేసుకుంటూ, ఇది ఒకరికి కాదు, మన అందరిది. దీనికి ప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రచయితలు, పాత్రికేయులు, పౌర సంఘాలు అందరూ కలిసి రావాలని కోరుకుంటూ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు వసూలు చేసే గ్రంథాలయ సెస్ నిధులను సకాలంలో గ్రంథాలయ సంస్థకు మళ్లించేందుకు తగిన కృషి చేయాలని ప్రజాప్రతినిధులందరినీ సవినీయంగా కోరుచున్నాను. ఒంగోలు పార్లమెంట్ అభివృద్ధి కోసం పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన పోరాడే మంచి మనసు కలిగిన సుదీర్ఘ రాజకీయ నాయకులు ఈ ప్రాంత రైతాంగ సమస్యలపై పార్లమెంట్లో తన గొంతు వినిపించే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తమ ఎంపీ లాట్స్ నుంచి నిధులు మంజూరు చేసి గ్రంథాలయ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ, ఇంతటి బాధ్యతను నాకు ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలిపిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి, సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ, వీరయ్య చౌదరి అభిమానులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై లోకేష్ అన్న, అమర్ రహే వీరయ్య చౌదరి, జై హింద్. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరి యొక్క అభిమానులు, బంధుమిత్రులందరికీ, ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారు ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడం మనకు ఒకవైపు సంతోషంగా ఉన్నా, మన మధ్య వీరయ్య చౌదరి గారు లేకపోవడం అనేటువంటిది చాలా బాధగా ఉంది. నాకు దాదాపు 1997 నుంచి వీరయ్య చౌదరి నాకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. అదే కాకుండా మా ప్రాంతంలో కూడా అతనికి పొలాలు ఉన్నాయి. వచ్చినప్పుడల్లా నన్ను కలుస్తూ ఉండేవాడు, ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. దురదృష్టం, అతను హత్య గావించబడడం మనందరికీ కూడా ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏది ఏమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు, మా యొక్క భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క అండదండలతో ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనంగా ఈరోజు సుచిత్ర గారు చెప్పినట్లు ఇటువంటి దుర్మార్గమైనటువంటి తత్వాన్ని మేమందరము ఖండించేటువంటి దిశగా ముందుగా ఉన్నాం. ఏది ఏమైనా కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ కాకుండా మన ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కూడా ఇటువంటి విధానాలని, ఏదైతే హత్య రాజకీయాలని పూర్తిగా ఖండించడమే కాకుండా అటువంటి వాటిని రాబో రోజుల్లో కూడా దగ్గరికి రానియకుండా కూడా చేస్తామని తెలియజేస్తూ, మీకు ఎల్లప్పుడూ కూడా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులతో సహా సోదరుడు జనార్దన్ రావు గారు, అలాగే ఇతర మన జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర పెద్దలందరూ కూడా మీ కుటుంబానికి ఎల్లవేళలుగా అండదండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలా సంతోషం. మన ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గుమ్మడి సాయిబాబు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సోదరుడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, వేదిక మీద ఉన్న మా బావ గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, సొంతనవతలపాటు శాసనసభ్యుడు విజయ్ కుమార్ గారికి, కనిగిరి శాసనసభ్యులు ఒక్క నరసింహారెడ్డి గారికి,
గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ కోటేశ్వరరావు గారికి, అలాగే గుడా చైర్మన్ రియాజ్ గారికి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి, బెల్లం జయంత్ బాబు గారికి, అలాగే వేదిక మీద ఉన్న నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారికి కూడా, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, మన వీరయ్య చౌదరి గారి అభిమానులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు వీరయ్య చౌదరి గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో కానీ, నూతలపాడు కానీ, చీరాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొనేవాడు వీరయ్య. మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి వేదిక మీద ఉన్న నాయకులందరం మేము అండగా ఉండి, అలాగే యోగాలం పాదయాత్రలో లోకేష్ గారితో కూడా చాలా చురుకైన పాత్ర పోషించి ఆయన యొక్క ఆశయాలని సుచిత్ర గారు కొనసాగిస్తారని, అలాగే ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో గ్రంథాలయ చైర్మన్ల కంటే మంచి పేరు తీసుకొని రావాలని, ఒక మంచి చైర్మన్గా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు ఒంగోలు గ్రంథాలయం చైర్పర్సన్గా సుచిత్ర వీరయ్య చౌదరి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి విచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ డోల బాల వీరేంద్ర స్వామి గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు, అశోక్ రెడ్డి గారు, మా గురువు అయిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, దాని తర్వాత ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు గట్టిగా పనిచేసిన కార్యకర్తలు, లీడర్ పనిచేసిన వారిని పార్టీ ఎలాగా చూసుకుంటుండదు అనేది ఈరోజు ఒక ఎగ్జాంపుల్. వీరయ్య చౌదరి గారు తెలుగుదేశం పార్టీకి చాలా కష్టపడి అనేక విధాలుగా సహాయపడ్డారు. మరీ ముఖ్యంగా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ, చీరాల కాన్స్టిట్యున్సీలో పోయినసారి గెలుపుకి చాలా ఆయన పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అంటే వాస్తవాలు చెప్పాలంటే వీరయ్య చౌదరి గారు, నేను స్టార్టింగ్లో ఏమో మా ఇద్దరికి కొద్దిగా పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ చివరికి ఎలక్షన్ ముందర మేమిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 2 hours అన్నా ఫోన్లో అన్నా కానీ మాట్లాడటం జరుగుతూ ఉన్నాయి. సో ఏంటిదంటే సార్, అది మనం కొన్ని విషయాలు మనం అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. సో నాకు అందరికన్నా చాలా బాధాకరం, ఎందుకంటే మేమిద్దరం చాలా ప్లానింగ్ చేసాం 5 ఏళ్ళు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది. కానీ కొన్ని విషయాలు మనం చెప్పలేము. డెస్టినీ హ్యాస్ అదర్ ప్లాన్స్. నాకు ఒక విధంగా చెప్పాలంటే చాలా మా కాన్స్టిట్యున్సీని టోటల్గా కలిసి చాలా బాగా చేసి మంచి గ్రిప్ తెచ్చుకుందామని మేము ఇద్దరం కంబైన్ ప్లాన్లో ఉన్నాం. కానీ వేరే విధంగా జరిగింది. కానీ ఈరోజు సుచిత్ర గారు వీరయ్య చౌదరి గారి ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని, అదేవిధంగా నేను కూడా ఈ మధ్యకాలంలో ఆమెను నేను గమనిస్తూ ఉన్నాను. మంచి పొలిటికల్ లీడర్ అయ్యే గుణాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ కాబట్టి అనేక విషయాల్ని నేను గమనిస్తూ ఉన్నాను. సో కొన్ని వీరయ్య చౌదరి గారి కొన్ని లేని లక్షణాలు కూడా ఈ దగ్గర నాకు కనపడుతూ ఉన్నాయి. అంటే అందరినీ బాగా కలుపుకొని వెళ్తాము, ఇలాంటివన్నీ. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి ఆమె ఒక ఎసెట్ అని, రాబోయే కాలంలో ఈ పదవే కానీ ఇంకా మంచి పదవులు వస్తాయని నేను పూర్తిగా నమ్ముతూ ఆశిస్తూ ఈరోజు ఇంత కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, వీరయ్య చౌదరి గారు లోటు ఎవరు తీర్చలేరు. అయినా కానీ సుచిత్ర గారు ఎంతో కొంత ఆయన ఆశయాల్ని తీరుస్తారని నేను కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మరియు వీరయ్య గారి అభిమానులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ,
ఎప్పుడు తోడ్పడుతుంది. అదేవిధంగా యువగలంలో కూడా దాదాపు మా కాన్ఫరెన్స్లో జరిగినప్పుడు వారు అక్కడికి రావటం, మాతో పాటు తిరిగి చేయటం, మరి ఇప్పుడు మన మధ్యలో లేకపోవటం చాలా బాధతో కూడిన విషయం. ఆ కుటుంబానికి కానీ మనకు కానీ పార్టీకి కానీ అది తీరని లోటు. సో ఇప్పుడు ఆ విధంగా మనం సుచరితని మన గౌరవించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఎప్పుడు కూడా మా సోదరికి ఒక అన్నగా ఎప్పుడు తోడుంటాం. ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అన్న దామచర్ల జనార్దన్ అన్న కానీ, మంత్రి గారు కానీ, మాతో పాటు ఎమ్మెల్యేస్ కానీ, చైర్మన్స్ కానీ అందరూ కూడా నువ్వు ఒక పిలిస్తే మేమందరం కూడా ఈరోజు నువ్వు చెప్పావు మాకు, తక్షణం అందరం ఇక్కడ హాజరయ్యామంటే మీ పట్ల, మీ కుటుంబం పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తూ ఎప్పుడు అదేవిధంగా ఉంటామని తెలియజేస్తూ, మనం కూడా తెలుగుదేశం మిగతా కార్యకర్తలు కూడా మన పార్టీ పట్ల అందరం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవుతున్నా. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మన వీరయ్య చౌదరి గారు మన మధ్యలో లేకపోయినా వాళ్ళ మిస్సెస్కి సుచిత్రాదేవి గారికి ఈరోజు చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసుకోవటం, దానికి అందరూ పెద్దలంతా కూడా రావటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు సభాధ్యక్షులు గుమ్మడి సాయిబాబు గారు, మన మంత్రివర్యులు స్వామి గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు విజయ్ గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, అశోక్ గారు, అదేవిధంగా గూడూరు యరీశ్వర్ బాబు గారు, రియాజ్ గారు, సత్య గారు, మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారు, జయంత్ బాబు గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా రాష్ట్ర మన గ్రంథాలయ చైర్మన్ పెద్దలు కోటేశ్వరరావు గారు, కోటారి నాగేశ్వరరావు గారు, బండారు మదన్ గారు, అదేవిధంగా బెల్లం సత్యం గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా నాగులపురపాడు నుంచి వచ్చిన వీరయ్య చౌదరి గారి అభిమానులకి, అదేవిధంగా అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా మన మధ్య లేకపోవచ్చు. ఈరోజు ఎప్పుడు కూడా ఇదివరకైతే మాకు బాగా దగ్గర సంబంధం వీరయ్య చౌదరి. ప్రతి విషయంలో కూడా మన దగ్గరికి వచ్చటం, ఏ సమస్యలు ఉన్నా కూడా డిస్కస్ చేయటం, ఎక్కడన్నా మండలంలో ఉన్నా, నియోజకవర్గంలో ఉన్నా, లేకపోతే వ్యక్తిగతంగా వ్యాపారాలు ఉన్నా, ఇవన్నీ కూడా ఎప్పుడు సమస్యల మీద కూడా ఎప్పుడు కలుస్తా, ఎప్పుడు కూడా మాకు దగ్గరగా సంబంధాలు ఉండే వ్యక్తి వీరయ్య చౌదరి గారు. అదేవిధంగా వీరయ్య చౌదరి గారు ఇదివరకు కూడా రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా అన్ని విధాలు కూడా పార్టీని ఆ మండలంలో ఏ విధంగా తీసుకెళ్లాడో మనందరికీ కూడా తెలుసు. ఆయన ఎంపీపీగా చేశాడు, అదేవిధంగా ఆయన బాపట్ల వైస్ ప్రెసిడెంట్గా చేశాడు, అదేవిధంగా ఎన్నికల ముందు కూడా ఎన్నో చీరాలకు కూడా ఇన్ఛార్జిగా ఆ రోజు ఎన్నికలకు కూడా అక్కడికి పార్టీ పంపించడం జరిగింది. కాబట్టి అనేక తెలుగుదేశం అనగానే ఇప్పుడు కూడా ముందుండి కార్యకర్తలకి అండగా ఉండి ఏ సమస్యలున్నా, ఆ రోజు రైతుల పాదయాత్ర ఉన్నప్పుడు కూడా ఆయన చేసింది మనం చూసాం. అంతకుముందు ఒకసారి నిరాహార దీక్ష చేసి అట్లానే ఆమర నిరాహార దీక్ష కూర్చొని అందరం కూడా పోయేసి ఆ రోజు కూడా సంఘీభావం చేయటం, రైతుల కోసం మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఎప్పుడు ఒక చేయటం, ఎన్నో కార్యక్రమాలు కూడా చేసే దాంట్లో మన వీరయ్య చౌదరి గారు ముందుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రోజుల్లో పరిస్థితుల్లో కరెక్ట్గా సంవత్సరం పోయిన ఏప్రిల్ 23వ తారీఖున ఆయన అనవసరంగా ఏదో విధంగా కక్ష పెట్టుకొని ఆయన మన మధ్య లేకుండా చేయటం చాలా బాధాకరమైన విషయం. అయినా కూడా ఆ రోజు ముందే, ఒక 2 నెలల ముందే ఆ రోజు స్వామి గారిని, నన్ను ఒకసారి లోకేష్ గారు కూడా అడిగారు, ఏం చేద్దాం, ఏమి ఇవ్వాలి, ఆయన యువగలానికి కూడా బాగా చేశాడు, పార్టీకి కూడా బాగున్నాడు అని అడగటం కూడా జరిగింది. అప్పుడు ఏదో విధంగా ఒక చైర్మన్ నామినేటెడ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రోజు నేను చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన మన మధ్య లేకపోవటం, ఆ తర్వాత ఆయన చేసింది గుర్తుపెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ఆ ఊరికి రావడం కూడా జరిగింది. ఆ తర్వాత లోకేష్ గారు అప్పుడు లేకపోతే తర్వాత కూడా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పలకరించడం ఆ రోజు లోకేష్ గారు కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళు ఒక నిబద్ధతతో తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. కాబట్టి ఈరోజు మళ్ళీ అందరూ కూడా నాయకులు మన అధిష్టానం నుంచి అందరూ కూడా రావటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఆయన మధ్యలో లేకపోయినా ఈరోజు సుచిత్ర గారికి
మనకి చైర్మన్గా ఇవ్వటం, ఆమె కూడా చురుగ్గా ఈరోజు మండలంలో అనేక కార్యక్రమాలు కూడా పాల్గొంచుకోవటం, కార్యకర్తలు నిరాశపడకుండా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆమె కూడా పార్టీ కోసం సేవలు చేయటం చాలా సంతోష విషయం. కాబట్టి భవిష్యత్తులో కూడా మేమందరమే అండగా ఉంటాం. తప్పకుండా మీకు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి. తప్పకుండా కూడా మేమందరం కూడా మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మన జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలందరం కానీ నాయకులు కానీ యూనిటీగా ఏ జిల్లా లేదు. కాబట్టి ఒక ఫోన్ తోటి అందరూ 2 గంటల్లో అసెంబ్లీ అవుతాం. కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పినా కూడా తప్పకుండా మేము ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మా పూర్తి సహకారం ఉంటుంది. తప్పకుండా వీరయ్య చౌదరిని మరిపించి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన మధ్యలో వీరయ్య చౌదరి లేరు కాబట్టి ఉండుంటే ఈరోజు వీరయ్య చౌదరే ఈ సభకి ప్రమాణ స్వీకారం చేసేవాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మీరు ఏమన్నా కూడా మనం అందరం కూడా కలిసి మనం జిల్లాలో అన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేద్దామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రంథాలయంలో కూడా చాలా లోటు బడ్జెట్ ఉంది. ఇందాక చెప్పినట్టు ఎంపీ గారికి కానీ లేకపోతే ప్రభుత్వం నిధులు తీసుకురావటం కానీ, దాన్ని కూడా డిజిటల్ లైబ్రరీ చేయటం కానీ, మీ మార్కు కనపడేటట్టుగా గ్రంథాలయాన్ని కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మీకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఉన్నత నాయకులకు, వేదిక ముందున్నటువంటి వారికి అందరికీ కూడా నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నా. మొదటిది. రెండవది, వీరయ్య చౌదరి ఇంకా ఇప్పటికీ అక్క అని చేయి పట్టుకున్నట్లే అనిపిస్తూ ఉంటుంది. తనకి నా నివాళి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సుచిత్రకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, ఈరోజు నేతాజీ జయంతి. దేశం కోసం తమ రక్తాన్ని తర్పణం చేసినటువంటి నేతాజీ జయంతి. అదే సందర్భంగా లోకేష్ గారి జయంతి, లోకేష్ గారి పుట్టినరోజు. అదే సందర్భంగా వసంత పంచమి. ఇంతటి అంటే బహుశా నువ్వు సాహితీవేత్తలు కొంచెం డిఫరెంట్గానే ఉంటావేమో. ఈరోజు ఇన్ని మంచి రోజు సందర్భంగా ఆ అమ్మాయి ప్రమాణ స్వీకారం చేసింది. అదే స్ఫూర్తితో కంటికి తడి రానివ్వని, గుండెకు తడి ఆరనివ్వని చైతన్యంతో ముందుకు సాగాలి సుచిత్ర అని కోరుకుంటున్నాను. అదే సందర్భంలో గ్రంథాలయాలలో మహానుభావులు నిద్రిస్తూ ఉంటారు. అందుకని చెప్పనే అక్కడ నిశ్శబ్దం, అద్భుతమైనటువంటి సౌకర్యాలు అవసరం. అటువంటి సౌకర్యాలు అందజేయడానికి గ్రంథాలయం అంటే చైతన్యాన్ని పెంపొందించేటువంటి దీనికి మున్సిపాలిటీ నుంచి రావాల్సిన సెస్ ఇందాక ఆ అమ్మాయి కోరింది చాలా అర్థవంతమైన కోరిక. దానికి అందరూ కృషి చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. అక్షర రూపం దాచిన ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలక అన్నాడు మహాకవి కళాజీ. అట్లాంటి అక్షర లక్షలను తమ హృదయ భాండాగారంలో దాచుకున్నటువంటి అద్భుతమైన గ్రంథాలయాన్ని తన చేతుల్లోకి తన ఈరోజు ఆమె అధిపతి అయింది. ముందు ముందు సాగాలని నీకు మేమందరం సాహితీ లోకంలో తోడుంటామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నాయకుల సాక్షిగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్నేటు సాహితీవేత్తగానే పిలిచారు కాబట్టి నేను సాహితీవేత్తగానే మాట్లాడుతూ సాహితీవేత్తలందరూ తరఫున నీకు హృదయపూర్వక శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు గౌరవనీయులు గుమ్మడి సాయి గారు, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మార్చులు డోలపార వీరంజన స్వామి గారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథి ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు, ఈ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు గౌరవనీయులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, డైనమిక్ ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు, అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పద్మజ గారు, గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు వందనాదేవి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి
ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీమతి ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి. నిజంగా సుచిత్ర గారు ఆ మాటల్లోనే